ప్రైజ్ లార్డ్. నా జీవితం చితికిపోయిందన్న. నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా నా జీవితంలో, నా బ్రతుకులో ఎటువంటి మార్పు రావట్లేదు. ఎంత కష్టం చేసినా ఫలితం నా జీవితంలో నేను చూడట్లేను. ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నాను, విశ్వాసిగా ఉంటున్నాను, దేవుడి ఆజ్ఞలను అనుసరించి జీవిస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను. కానీ దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించట్లేడు. అందరూ ఆశీర్వదించబడుతున్నారు, అందరూ దీవించబడుతున్నారు, కానీ నా జీవితమే కష్టాల గుండా వెళ్తుంది, కన్నీటి గుండా వెళ్తుంది, వ్యాధి బాధల గుండా వెళ్తుంది. ఇంకా నా జీవితంలో నేను సక్సెస్ చూడలేను, ఇంకా నా జీవితంలో నూతన ప్రారంభాన్ని నేను చూడలేను అని బాధపడుతున్నట్లయితే నీవు భయపడిన అవసరం లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. అవును, దేవుడు నూతనమైన దాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచారు కదా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన మీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. నూతన క్రియను ఆయన మీ జీవితంలో జరిగించబోతుంటుండగా ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దిగులు చెందుతున్నారు? దేవుని పైననే సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ముందుకు సాగండి. ప్రైజ్ లార్డ్.